కంటికుర్రాలు. కూర్చోవాలి. పిఠాపురం గ్రామ ప్రజలందరికీ ఒక గుడ్ న్యూస్. మన పిఠాపురం కమిటీ కూరలందరూ కలిపి ఈ దసరా ఉత్సవాలు గ్రాండ్ గా చేస్తున్నాం. మన పిఠాపురానికి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు సెల్ఫీలని, వాళ్ళ మీద రక్కడాలు, కొరకడాలు ఇవేమీ చేయకూడదు. ఎందుకంటే మన ఊరికి మంచి పేరుంది. యాంకర్ ఎవరిని పెట్టావు? రంభని పెట్టావా, రమ్యకృష్ణ పెట్టావా? ఏంటి మనకు వచ్చిన సందాలకి రంభ రమ్యకృష్ణ, ఊరి చివరి చంద్రకళ కూడా రానంటుంది. మనకు వచ్చిన బడ్జెట్ ప్రకారం ఒకళ్ళు వస్తున్నారు చూడు. వాళ్ళమ్మ లేచిపోతున్నావు నువ్వు, కాసేపు ఆగు. 11 రూపాయలు ఇచ్చి ఎందుకమ్మా అంత రెచ్చిపోతున్నావు? ప్రసాద్ బాబాయ్, ఐటమ్ సాంగ్ ఏమైనా ఉందా? ఐటమ్ సాంగ్ ఉంది, వెనకాల పిన్ కూడా ఉంది. ఎవరు వస్తున్నారు ప్రోగ్రామ్ కి? మనందరికి బాగా ఇష్టం యాంకర్ శ్రీముఖి వస్తుంది. మనకి బాగా నవ్వించే హైపర్ ఆది వస్తున్నాడు. మీ అందరికి బాగా ఇష్టం సీరియల్ ఆర్టిస్ట్ సుహాసిని గారు వస్తున్నారు. సరే సరే యాంకర్ పిల్లలు ఫస్ట్ రా. తోడులోన చూసెరు, అడుగు అడుగు మొదలు పెట్టెరు. కుందేటి చుక్క ఉరికి సూదంటు ముక్క ఉరికి హాయ్ పిఠాపురం. మనిషి దున్నపోతుల సిగ్గుసేరాలు ఎవరు మీకు? వచ్చినా చెప్పాను కదా, మీద పడ్డాలు యాంకర్ వచ్చిన తర్వాత ఫోటోలు అడిగారు, ఇలా మీద మీద పడ్డాలు చేయదని. మ్యూజిక్. వాళ్ళందరినీ ఆగమని చెప్పేసి మీరెందుకు మీద మీదకి వస్తున్నారు? ఎందుకంటే మేము పిఠాపురం సార్ ఒక్క డౌట్ సార్, మీ అందరూ మంచి కుర్రాల్లాగానే ఉన్నారు, కానీ అక్కడ అవుట్ ఆఫ్ సిలబస్ ఒకళ్ళు ఉన్నారు, ఆయన ఎవరో చెప్తారా? ముసలి వాళ్ళకి దసరా పండుగ అంటారు కదా, ఆ ముసలోడు అతనే. ముసలోడు అంటే మీరేనా? దసరా పండుగ శుభాకాంక్షలు. ముందు ముసలి పండుగ, ఈ ముసలిదే. శ్రీముఖి, నీ కాలు పువ్వునవుతా, నీ జడలోనే పువ్వునవుతా. చెప్పు నీ మీద. కాదండి, ఇంతకీ వాడు ఎంత ఇచ్చాడు చందా? వాడా 150 రూపీస్. 150 రూపీస్ కి ఇంత డైలాగ్ అవసరం? 150కి 200 మంది అయ్యాడు మా దగ్గర. ఏ విషయం ఆ విషయం అమ్మాయి, నిన్ను చూస్తే ఎంత మందికి ఆనందవరా. దసరా పండుగ శ్రీమికి వచ్చేట్లేదు, శ్రీమికిని చూడటానికి దసరా పండుగ వచ్చేట్లు ఉంది. కాదురా, మరి నువ్వు వచ్చావు, మరి మిగతా వాళ్ళు ఏది? మీరు వెళ్తే వాళ్ళు వస్తారు. మన పిఠాపురానికి వచ్చిన ఆర్టిస్టులందరినీ మీకు చూడాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ దెం. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే, ఓయ్ రాజు నిన్ను చూడకుంటే మనసాగదయ్యో, ఈ మంత్రమే సావయ్యో. ఏయ్ రాణి వెన్నెల్లో నువ్వే, ఏయ్ రాణి పువ్వుల్లో నువ్వే. పిఠాపురం గ్రామస్తులందరికీ హాయ్.
ఈ రోజు పిఠాపురం వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అందరికి ఏంటండి ఈ మధ్య జబర్దస్త్ గ్యాప్ ఇచ్చారండి? ఇవ్వలేదండి, వచ్చింది కానీ వస్తామండి. ఆదిగారు వస్తాడు జబర్దస్త్. జంటగా ఎందుకు వచ్చారు తెలుసుకోవచ్చా? అంటే జంట అవదామని అనుకుంటున్నాం. పెంట ఎలా ఉంది. ఈ రోజు పిఠాపురం వాసులందరినీ మనం ఎంటర్టైన్ చేయాలి. అందరికి మాట ఇచ్చేసి ఎంటర్టైన్ చేస్తామని వెళ్ళి కూర్చోండి ప్లీజ్. పిఠాపురం వాసులకు మా గ్యారంటీ, మా వరకు అయితే గ్యారంటీ. నెక్స్ట్ వచ్చే వాళ్ళ సంగతి నేను చెప్పలేను. పిఠాపురానికి నెక్స్ట్ వస్తుంది ఎవరు? అదిగో హార్టీ వెల్కమ్ టు పిఠాపురం. పిఠాపురం ప్రేక్షకులారా, ఈ రోజు దసరా ఈవెంట్ మీకు ఆటపాటలతో అల్లాడిచ్చేస్తాము. నేను ఎలా మాట్లాడుతున్నానంటే మీకు దొరికింది 50 రూపాయలు. మొత్తానికి చాలా కాలం తర్వాత వచ్చేసాను. ఈ రోజు ఈవెంట్ మామూలుగా ఉండదు. సీము గారు మా డబ్బులు బాగా వెనక్కి ఇచ్చేయండి. ఎందుకు? మాకెందుకు వర్కౌట్ అయ్యేలా అనిపించలేదు. పిఠాపురం ప్రేక్షకులారా, ఈ రోజు మా ఆటపాటలతో మిమ్మల్ని అలరిస్తాం. ఆ సీముకి డబ్బులు ఎక్స్ చేస్తే ఆపేయండి ఒక ప్రోగ్రామ్. విష్ణుప్రియ గారు మీ యాంకరింగ్ సూపర్ అండి. మీ షోలో వస్తే పగలబడి నవ్వుతాం తెలుసండి. ఏది ఆవిడ చేసిన షో కూడా చెప్పు. అంటే ఇప్పుడు సడన్ గా అంటే మేము చూడలేదండి. సుహాసిని గారు సీరియల్స్ ఉంటాయండి? చెప్పు, ఒకటి చెప్పు. అంటే సీరియల్స్ ఉంటాయండి ఆవిడవి? అమర్ గారు సార్, నెక్స్ట్ మీకు రిలీజ్ అయిపోయే సినిమా కోసం కటౌట్ కడదామని మా ఊర్లో అందరూ చందాలు దండుకున్నామండి. చందాలా? కటౌట్ పెడదామని చందాలు వేసుకున్నారు. రిలీజ్ లేట్ అవుతుందని వాళ్ళే మందాగేసి పడుకున్నారు వాడితో. మీ అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు. మరి నెక్స్ట్ ఎవరు వస్తారు? ఉదర్ దేకో. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. వెల్కమ్ టు పిఠాపురం. అప్పారావు గారు మీ ఇంగ్లీష్ డైలాగ్స్ కోసం పిఠాపురం వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. PTHABURAM పిఠాపురం. KURCHO కూర్చో. రియాజ్, పూతరేకు తినాలంటే వెళ్ళాలి ఆత్రేయపురం, ఎట్టకారానికి అవ్వలాపురం, మన కమిటీ కుర్రాళ్ళు అంటారు పిఠాపురం. హాయ్ పిఠాపురం. ఆదిగారు ఎవరండి ఈవిడ? సాయి లేక. ఎందుకు పిలిచారు? ఎవరో లేక ఇలా ఉన్నా బెటర్ నువ్వు. ఎనీవేస్ మరొకసారి మీ అందరికి హార్టీ వెల్కమ్. వెళ్ళి కూర్చోండి. థ్యాంక్ యూ. అయినా పిఠాపురం కుర్రాలు మీ దగ్గర ఎంత ఉంటే మాత్రం ఇంతమంది ఆర్టిస్టులను పిలిచారు ఈ రోజు. ఇంకా ఉన్నారు చాలా మంది. పిలవాలా? మరి నెక్స్ట్ ఎవరు వస్తారో చూసేద్దాం. మన ఊరికి రికార్డింగ్ డాన్స్ వచ్చేసిందా? నువ్వు ఇట్రా, ముందు వీళ్ళ గురించి మీకు చెప్పాలి. అమ్మా, వీళ్ళందరూ కమిటీ కుర్రాళ్ళు. ఎవరైనా వచ్చి నీ చెయ్యి పట్టుకుంటే నాకు చెప్పు, నీ భుజం మీద చేస్తే నాకు చెప్పు, నీ బొగ్గకిలితే నాకు చెప్పు, నీ మీద పడితే నాకు చెప్పు. నువ్వు కొత్తగా ఉన్నావు, దగ్గరకు రాకముందే నాకు చెప్పు. నీ అమ్మ కాడ ఉంటా, నీ ఇంటి కాడకు వస్తా, మీ తల్లి. నువ్వు కూడా స్టార్ట్ చేసావా? అదిగో ఆడు వచ్చాడు, ఇద్దరిని కుస్తీ పోటీ ఎగరేస్తాడు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. అసలు ఆయన కమిటీ కుర్రాళ్ళు అంటే కింద ఉండాలి కానీ పైన
స్పెషల్ గా చెప్పాలి. కిందకెళ్ళు. కమిటీ మొత్తం వచ్చేస్తారు. కిందకెళ్ళు. సారీ అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటా. దసరా పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటూ వెళ్ళి కూర్చోండి ప్లీజ్. శ్రీముఖి గారు మీ ఇచ్చిన 5,000 ఎంతమంది వచ్చారా? రాంప్రసాద్ 500 చందా ఇచ్చా, 500 ఇచ్చేయండి. బాబాయ్ నీకేం కావాలి చెప్పు. 1000 రూపాయలు ఇస్తా. ఇష్టం ప్రేమ్ నా పక్కన కూర్చోబెట్టండి. ఇష్ట బ్రేక్ వేయించామనుకో తిరిగి 700 ఇచ్చేది 300 చాలు ఫిస్ట్కి.